సన్నివేశాన్ని, సందర్భాన్ని చాలా విడమరిచి స్పష్టంగా చెప్పే దర్శకులెవరు? మీరు ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళు? ఒక్క పేరే చెప్పాలంటే ఏలేటి చంద్రశేఖర్ గారు. ఇప్పటివరకు అయితే. రైట్. అస్సలు చెప్పకుండా మిమ్మల్ని మీకు పెద్ద పరీక్ష పెట్టిన దర్శకులెవరు? ఏం లేదు, గౌతమ్ మేనన్ గారు కథ మాత్రమే చెప్తారు. కథ అంతా చెప్పేసి ఒక 2.5 గంటలు కథ నేరేషన్ ఇచ్చి, ఈ కథ నీ చేతిలో పెడుతున్నాను, దానికి నువ్వు ఎలా రాసుకుంటావు నీ ఇష్టం అని చెప్పి 6-7 ట్యూన్లు నా చేతిలో పెట్టేసి వచ్చేస్తాను. ఎక్కడ మీకు సౌలభ్యంగా ఉంటుంది? అంటే గౌతమ్ మేనన్ లాంటి దర్శకుడి దగ్గర 2 చోట్ల సౌలభ్యంగా ఉంటుందండి. పూర్తి స్పష్టత ఇచ్చిన దర్శకుడు ఇచ్చే ఏలేటి చంద్రశేఖర్ గారి దగ్గరైనా, పూర్తి స్వేచ్ఛ ఇచ్చే గౌతమ్ మేనన్ గారి దగ్గరైనా. సరే, ఇవేమి ఇవ్వకుండా వెర్షన్ల మీద వెర్షన్లు రాయించే కేటగిరీ కూడా ఒకటి ఉంటుందా? ఒక 80% ఉంటారు. 80% ఉంటుంది. మరి 80% దాటుకుని రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అసలు ఈ వెర్షన్ కాదు, నాకు ఇంకో వెర్షన్ కావాలి అన్నప్పుడు వాళ్ళలో ఒక స్పష్టత ఉంటుందా? వాళ్ళకైనా ఒక స్పష్టత ఉంటుందా? నాకేం కావాలి ఈ పాటలో అన్నదా? స్పష్టత కాదు, ప్రభావం ఉంటుంది. ఆ చుట్టుపక్కల సమకాలీనంగా విడుదలైన పాటలు అయ్యో అలా లేదను అలా ఉండదు. అది అలాంటి ఒక రకమైన ఆత్మన్యూనత భావం, భయం ఇలాంటివి ఉంటాయి కదా. మీ పాటను కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ చూపిస్తారేమో కదా ఇంకొక చోట. అవును. ఎప్పుడైనా మీరు ఇది ఇబ్బందిగా ఫీల్ అయ్యారా? అంటే నాకు ఇలాంటి పాట కావాలని చెప్పేసి ఒక దర్శకుడు నాకు తాను నేను లాంటి పాటలు ఎందుకు రావని అడిగారు. అందులో ఉన్న పదజాలం మీకు రిలీజ్ అయింది బాగుంది కాబట్టి మీకు అనిపించింది, కానీ నేను పాడి వినిపిస్తే మీరు ఒప్పుకోరా అన్నారు. లేదు రాయండి అన్నారు. నేను మంచి పదాలు రిక్క అలా పదం అలాంటి ప్రయోగించి ఆ ట్యూన్లో ఇచ్చాను అనమాట. ఇది ఎవరికి అర్థం కాదేమో, అందుకే మీకు ముందు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది, మీకు ఎలా కావాలో నాకు తెలిసి రాస్తాను. అంటే ఒక సంచలనాత్మకమైన పాట రాయాలనుకున్నప్పుడు దాన్ని అంచనా వేయగలిగే లక్షణం కూడా దర్శకుడికి ఉండాలన్నమాట. అది పరాయి సంగీత దర్శకుల దగ్గర, అంటే తెలుగు అంతగా రాని సంగీత దర్శకుల దగ్గర పనిచేస్తున్నప్పుడు మీ విధానం ఎలా ఉంటుంది? వాళ్ళు సమస్య ఉందండి, వాళ్ళు ఇచ్చే బాణీకే కదా, ఇచ్చే బాణీకే, కానీ వాళ్ళకి ఆ జడ్జిమెంట్ ఉండాలి కదా. ఈ పదం వాళ్ళ లెంత్కి సరిపోయిందా లేదా చూసుకుంటారు, కానీ వాళ్ళ లిరిక్ లో తలదోర్చరు. వాళ్ళ వల్ల ఇంకా సౌలభ్యం ఎక్కువ. అవునా? లిరిక్ మీద విపరీతమైన పట్టున్న సంగీత దర్శకులు ఎవరు మీరు పనిచేస్తున్నారు? దేవిశ్రీ ప్రసాద్ గారు, కీరవాణి గారు, వీళ్ళకి లిరిక్ ఆల్రెడీ వాళ్ళు రాయగలరు కూడా. కీరవాణి గారు అయితే రాయగలరు కూడా. దేవి కూడా రాయగలరు. దేవి కూడా మంచి ఇద్దరు కూడా లిరిక్ మీద మంచి పట్టుతో చేసేవారు. అప్పుడు పనితీరు కూడా ఈజీగా ఉంటుందండి. అంటే చాలా మీ భావజాలం అవగాహన, వాళ్ళు ఏం కావాలో వాళ్ళు బాగా చెప్పగలరు. అవసరమైతే వాళ్ళే పూరించగలరు. మధ్య మధ్యలో ఖాళీలు వాళ్ళే పూరించగలరు. ఎప్పుడైనా ఒక చోట బ్లాంక్ వచ్చినప్పుడు పద సాయం చేసిన వ్యక్తులు ఎక్కువ కీరవాణి గారు చేస్తారు. అంటే 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తారు? ఎడ్లేమో రెండంట బండేమో ఒకటంట ఎక్కేసి విదిలించు కంసీకర్ర అని రాశాను నేను. కంసీకర్ర అనేది మా ఏరియాలో. దానికి కొంచెం సర్వజనీనమైన పేరు ఒకటి తీసుకొచ్చి పెట్టారు ఆయన. ఎడ్లేమో రెండంట బండేమో ఓటంట ఎక్కేసి విదిలించు చర్నాకోల. చర్నాకోల అందరి అన్ని ప్రాంతాల్లోనూ ఉంటది కాబట్టి చర్నాకోల పెడదాం అన్నారు. సో అలాంటి ఆయన చేస్తూ ఉంటారు. ఆయన చేసే కరెక్షన్స్ వల్ల పాట ఇంకా పైకే వెళ్తుంది కానీ కిందకి దిగదు. ఒకవేళ మీ పాటలో భావం నచ్చి చూను మార్చుకున్న వాళ్ళు ఉన్నారు? అది కూడా కీరవాణి గారు. లిరిక్ రైటర్ కి పూర్తి స్వేచ్ఛ, పూర్తి సౌలభ్యం, పూర్తి సౌకర్యం ఇచ్చే వాళ్ళ మొదటి వరుసలో కీరవాణి గారు. పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చేది అందులో కూడా ఆయనే ముందు. నా మొదటి లక్ష ఆయన దగ్గరే తీసుకున్నాను. ఓకే, అక్షర లక్షలు అక్కడ నుంచే స్టార్ట్ అయింది. మొదటి లక్ష ఆయన ఈగ సినిమాకి ఇచ్చారు.